హాయ్ అండి. ఈరోజైతే మనం జొన్న పిండితో అట్లు ఎలా వేయాలో చూద్దాము. మీకు జొన్న రొట్టె చేయడం రాదా? అయితే ఏం టెన్షన్ లేదండి. ఇలా ఈజీగా సింపుల్గా జొన్న అట్లు వేసుకోండి. హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది, అలాగే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ జొన్న అట్లు చేసుకోవడానికైతే ముందుగా ఒక 2 కప్పుల జొన్న పిండిని తీసుకోవాలి. 2 కప్పుల పిండికి గాను 4 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి దీన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పిండి ఇలా నానిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2, 3 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు, అలాగే కారం, పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకసారి పిండిని ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటే పిండి బాగా కలిసిపోతుంది. ఇప్పుడైతే ఈ అట్లు ఎలా వేయాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఇలా ఆయిల్ రాసుకోవాలి. అట్టును వేసిన ప్రతిసారి పిండిని ఇలా బాగా కలుపుకొని అట్లు వేసుకోవాలి, లేదంటే పిండి అంతా అడుగు పడుతుంది. ఇప్పుడు అట్లని మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకొని పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీన్ని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. అలాగే రెండో వైపు కూడా తిప్పుకొని మరొక నిమిషం పాటు కాల్చుకోవాలి. అంతేనండి, వేడి వేడి జొన్నట్లు రెడీ అయిపోయాయి. ఇదే విధంగా మిగతా అట్లన్నీ కూడా వేసుకోవాలి. ఈ అట్లని వట్టిదైనా తినొచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో పాటైనా తినేసేయచ్చు. జొన్న రొట్టెలు చేసుకోవడం రాకపోయినా కూడా ఇలా ఈజీగా జొన్న పిండితో అట్లు వేసుకొని తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి.